ఉద్యోగులకి సంబంధించినటువంటి విషయంలో 4 డీఏలు ఇవ్వాల్సుంటే ఒక డీఏ అది కూడా రకరకాల వివాదాల మధ్యన అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తాం అని చెప్పి ఇబ్బంది పెట్టి తర్వాత మళ్ళీ ఉద్యోగులకు కోపం వచ్చాక లేదులే వచ్చే నెల నుంచి ఇస్తాము, ఆ బాకీలు కూడా తీరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. ఇంకా 3 డీఏలు మళ్ళీ రేపు జనవరికి ఇంకో డీఏ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్, డిసెంబర్ 2 నెలలు పోతే జనవరిలో ఇచ్చేయాలి మళ్ళీ డీఏ ఖచ్చితంగా. ఇప్పుడు మోడీ సర్కారు రేపు 2000 రూపాయలు డబ్బులేస్తది నవంబర్‌లో రైతులకి. మళ్ళీ డబ్బులు ఇక్కడ చంద్రబాబు గారు కూడా సమకూర్చుకోవాలి. అక్కడ ఉద్యోగులకి సంబంధించి అయితే పీఆర్సీ అడుగుతారు ఉద్యోగులు. పీఆర్సీ జగన్ టైంలో వేశారు. ఆ పీఆర్సీ కమిషనర్ రిజైన్ చేయడం, దాన్ని వీళ్ళు ఆమోదించేసేయడం, పీఆర్సీని రద్దు చేసి కొత్త పీఆర్సీ ఏస్తామంటాం. అది చేయలేదు. ఇప్పుడు మోడీ పెట్టే పరీక్షను ఎందుకన్నానంటే మోడీ సిస్టమేటిక్‌గా చేసుకెళ్తున్నారు. ప్రతి జనవరిలో ఒక డీఏ అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి జూలైలో ఒక డీఏ అనౌన్స్ చేస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఇంత కంటిన్యూయస్‌గా పర్ఫెక్ట్‌గా సిస్టమేటిక్‌గా చేసుకెళ్ళింది ఎప్పుడూ లేదు. ప్రతిసారి పోరాటం, వాళ్ళు 4 అడిగితే 1 ఇవ్వడం ఇట్లాంటిది. అందుకని సమ్మెలు కూడా చేయట్లేదు ఉద్యోగులు. ఎందుకు? డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ప్రభుత్వమే చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు అడిగేది ఇంకేం చేయాలి వాళ్ళు? సిస్టమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యంతర భృతి ఇవ్వలేదు, అయ్యారు. జగన్ ఉన్న టైంలో ఇచ్చుకొచ్చాడు, అయ్యారు. ఇప్పుడు మధ్యంతర భృతి ఇవ్వలేదు. రెండోది డీఏల్లో ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పైగా అక్కడేమో పే కమిషన్ అనౌన్స్ చేసేసింది. 2026 కల్లా డబ్బులు ఇచ్చేస్తాను. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ప్రెషర్ బిగిన్ అవుతుంది. ఉద్యోగుల్లో ఇక్కడ చర్చ బిగిన్ అయిపోతుంది. డీఏ డబ్బుల గురించి చర్చ జరుగుతుంది, పీఆర్సీ గురించి చర్చ జరుగుతుంది. 2026లో అక్కడ పీఆర్సీ అక్కడ కనుక పే కమిషన్ అమలైతే ఇక్కడ కూడా కావాలని కోరుతారు. 2026 ఏప్రిల్‌లో జరగచ్చు మేబీ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ కూడా ఆ టైంకి మాకు జీతాలు పెంచి తీరాల్సిందంటారు. పెంచుదామంటే డబ్బులు లేవు. అలాగని పెంచమంటే ఉద్యోగులు ఊరుకోరు. ఓ రకంగా పరీక్ష బాబు గారికి.